ఈజిప్ట్ ప్రపంచంలో అన్ని సివిలైజేషన్స్ కంటే ఈ ఈజిప్ట్ నాగరికత అనేది చాలా అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. ఏషియన్ సివిలైజేషన్ భాగంగా ఈజిప్టియన్ చాలా మంది దేవుళ్లను ఆరాధించేవారు. సో ఈ వీడియోలో మనం ఈజిప్ట్ కి చెందిన గాడ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 అమున్రా ది రివెన్ వన్. ఈజిప్టియన్ దేవుళ్లలో ఈ అమున్రా అనే దేవుడు చాలా పవర్ఫుల్. అమున్రా ఈజిప్టియన్ దేవుళ్ళందరికీ రాజు. ఈ అమున్ రా అనే సూర్య దేవుడితో కలిసిపోయిన తర్వాత అమున్రాగా అయ్యాడు. అందుకే ఈ అమున్రా గాడ్ ని ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ గా కొలుస్తారు. ది హిడెన్ వన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇదొక పెద్ద స్టోరీ. నేను మీకు షార్ట్ చేసి చెప్తాను. ఈ అమున్రా ఒక స్త్రీ దగ్గర దాచిపడ్డాడంట. అందుకే అమున్రా ద హిడెన్ వన్ అని పేరు. నెంబర్ 2 ది ఒసారిస్ ది కింగ్ ఆఫ్ లివింగ్. ఈ ఒసారిస్ భూమి దేవుడైన బెట్ కి మరియు ఆకాశ దేవత అయిన నట్ కి పుట్టిన పురాతన బిడ్డగా ప్రతిగణిస్తారు. ఈజిప్టియన్స్ అందరూ ఒసారిస్ ని మహాపవిత్రంగా పూజిస్తారు. ఎందుకంటే పురాతన మైథాలజీ ఈజిప్ట్స్ ప్రకారం మరణించిన తర్వాత మరో జీవితం ఉంటుందని, ఆ జీవితాన్ని ఈ ఒసారిస్ ప్రసాదిస్తాడని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. వాస్తవానికి చనిపోయిన తర్వాత మరో జీవితాన్ని ఇచ్చేది ఐసిస్. ఈ ఐసిస్ మరియు ఒసారిస్ అన్నా చెల్లెళ్ళు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా. మీకు తెలియని విషయం ఏంటంటే ఏన్షియన్స్ ఈజిప్టియన్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా ఎందుకంటే వాళ్ళ బ్లడ్ వేరే వాళ్ళతో షేర్ అయితే కలుషితం అయిపోద్దని అందరూ నమ్మేవాళ్ళు. ఈ ఐసిస్ తన సొంత అన్న చేతిలో హత్య చేయబడింది. అప్పుడు ఈ పవర్ అనేది ఈ ఒసారిస్ దగ్గరికి వచ్చింది. అందుకే ఒసారిస్ ని ద కింగ్ ఆఫ్ లివింగ్ అని అంటారు. నెంబర్ 3 రా ది గాడ్ ఆఫ్ సన్ అండ్ రేడియన్సీ. ఈజిప్టియన్స్ పురాణాల్లో కనుక చూసుకుంటే ఈ రాని సూర్య భగవాన్ గా పూజిస్తారు. అంతేకాదు ఈ దేవుడి మీద ఉన్న నమ్మకం వేరే ఏ దేవుడి మీద ఉండదు. పురాతన ఈజిప్టియన్ మైథాలజీ ప్రకారం రానే ఈజిప్టియన్ దేవుళ్ళందరినీ పుట్టించాడని, వాళ్ళందరూ రావొక లీలే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈజిప్టియన్స్ అందరూ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ గా కొలుస్తారు. నెంబర్ 4 థాత్ ద గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విసిటమ్. థాత్ ని ఈజిప్టియన్స్ చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే థాత్ జ్ఞానానికి మరియు తెలివికి దేవుడని. ఈ దేవుణ్ణి పూజిస్తే చదువు బాగా వస్తుందని ఈజిప్టియన్స్ చాలా నమ్మేవారు. థాత్ మంచి మరియు చెడు మధ్య న్యాయవాదిగా ఉండేవారని అక్కడున్న ప్రజలు నమ్మేవారు. అందుకే అక్కడ ఏదైనా గొడవ జరిగేటప్పుడు ఆయన సమక్షంలోనే తీర్పు చెప్పేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ చదువుకి సరస్వతి ఎలాగో అక్కడ థాఫ్ అలాగా. అందుకే ఈజిప్టియన్ ఈ థాత్ ని చాలా ఇష్టపడతారు. నెంబర్ 5 సెగ్మెంట్ ది గాడ్నెస్ ఆఫ్ వార్ అండ్ హీలింగ్. సెగ్మెంట్ అనే దేవత సూర్యదేవుని ఒక కుమార్తె. ఈజిప్టియన్స్ యుద్ధానికి వెళ్లే సమయంలో ఈ దేవతని పూజించేవారు. ఈమె యుద్ధంలో ఈజిప్టియన్స్ కి గెలుపుని ప్రసాదిస్తుందని నమ్మేవారు. మరియు యుద్ధ సమయంలో సైనికులకి జరిగే గాయాలని తగ్గిస్తుందని యంక్షన్ ఈజిప్టియన్స్ నమ్మేవారు. అందుకే ఈజిప్టియన్స్ ఈ దేవతని ద మోస్ట్ ఇంపార్టెంట్ దేవతగా పూజించేవారు. లాస్ట్ ఫ్యాక్ట్ కి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. నెంబర్ 6 గేబ్ ది గాడ్ ఆఫ్ ఎర్త్. ఏన్షియన్స్ ఈజిప్టియన్స్ గేబ్ ని ఎక్కువగా పూజించేవారు. ఎందుకంటే ఈయన భూమికి సంపదకి అధిపతి అని. పంట వేసే ముందర నైవేద్యాన్ని సమర్పించి పంటలు వేసేవాళ్ళు ఆ సంవత్సరంలో పంటలు బాగా పండాలని మరియు వాళ్ళు సిరి సంపదలతో ఉండాలని పూజించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి భూదేవి ఎలాగో అలాగే ఏన్షియన్ ఈజిప్టియన్స్ కి గేబ్ అలా అనమాట. అందుకే అన్ని దేవుళ్ళలో గేబ్స్ ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.